హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేము మా ఇంట్లో మినపగారెలు ఏ స్టైల్లో చేస్తామో చూపించబోతున్నాను. దాంతోపాటుగా పాకం గారెలు, పెరుగు గారెలు కూడా ఎలా చేస్తామో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మినపప్పు అలాగే బియ్యం కలిపి నానబెట్టుకోవాలి. నేను ఈరోజు సుమారుగా ఒక పావు కిలో మినపగుళ్ళు తీసుకున్నాను. దానికి ఒక గుప్పెడు బియ్యం అయితే యాడ్ చేశాను. మనం గారెలు మార్నింగే చేసుకుంటాం అనుకున్నప్పుడు ముందు రోజు నైటే పప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ స్నాక్గా తినాలి అనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఏదేమైనా సరే ఈ పప్పు సుమారుగా ఒక 4 to 5 అవర్స్ అయితే నానాలి. తర్వాత ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లటి వాటర్తో రుబ్బితే గనక గారెలు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. నేను నైట్ పప్పు నానబెట్టినప్పుడే గిన్నెతో నీళ్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి వాటర్తో రుబ్బుతున్నాను. ముందే వాటర్ ఎక్కువగా వేయొద్దు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే మనం పిండి రుబ్బేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కదా, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పిండి ఇంకో కొంచెం పల్చగా అవుతుంది. సాల్ట్ సుమారుగా యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఒకవేళ తక్కువైతే మళ్ళీ తర్వాత పిండిలో యాడ్ చేసుకోవచ్చు. మన చేతిని తడి చేసుకుని వాటర్ అంతా తీసేసి కొద్దిగా పిండిని ముద్దలాగా చేసుకుని పైకి ఎగరేస్తే పిండి మొత్తం కూడా పైకి ఎగిరి కింద పడాలండి. అంటే మన చేతికి ఎక్కడ కూడా పిండి అంటుకోకుండా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్టు. పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా టైట్గానే రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువైతే కనుక గారెలు నూనె పీలుస్తాయి. ఇప్పుడు గారెలు ఎలా వేయాలో చూద్దాము. గారెలు వేయడానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. పాల ప్యాకెట్ని జస్ట్ తడి చేసుకోవాలి అంతే. తర్వాత మన చేతిని కూడా తడి చేసుకుని వాటర్ ఏమీ లేకుండా దులిపేసి తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని పాల ప్యాకెట్ మీద స్ప్రెడ్ చేసుకొని వేడి ఆయిల్లో గారెలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే ఈ గారెలు ఇలా పాల ప్యాకెట్ మీద వేయడం అయితే కొంచెం కష్టమే. అందుకనే తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. మేమైతే ప్లెయిన్ గారెలు వేస్తున్నామండి. నచ్చిన వాళ్ళు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గారెలు మనం ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవాలి అనుకుంటే వేడిగా తినే ముందు వేసుకుంటే సరిపోతుంది. పాకం గారెలు కానీ పెరుగు గారెలు వేసుకోవాలన్నప్పుడు మినిమం ఒక 4 to 5 అవర్స్ అయితే పాకంలో కానీ పెరుగులో కానీ ఈ గారెలు నానాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ముందుగానే ఆ ప్రాసెస్ అంతా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ గారెల్ని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి పెరుగు తీసుకోవాలి. తర్వాత ఈ పెరుగుని ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గరిట నుండి జారే విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఈ మజ్జిగ చప్పగా ఉండకుండా ఉండేందుకు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు గారెలంటే వైట్గానే ఇష్టపడే వాళ్ళు ఇందులో పసుపుని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పెరుగులోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు రెడీగా ఉన్నాయి, మజ్జిగ తాలింపు కూడా రెడీగానే ఉంది. ఇప్పుడు ఈ గారెలు ఈ మజ్జిగలోకి వేసే ముందు ఇంకొక చిన్న ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్, అలాగే అందులోకి కొద్దిగా పెరుగు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గారెని తీసుకొని చక్కగా ఈ మిక్స్చర్లో డిప్ చేసుకుని మజ్జిగ ఏమీ లేకుండా లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం పెరుగు గారెలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అంటే గారె చప్పగా అవ్వకుండా ఉంటుంది. ఇంకొక బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఈ గారెలకి ఫోర్క్తో లైట్గా హోల్స్ చేసుకొని తర్వాత ఈ మజ్జిగలో డిప్ చేసుకొని తర్వాత మనం మజ్జిగ తాలింపు కనుక వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పెరుగు గారెలు ఎన్ని కావాలో వాటన్నిటికీ కూడా ఈ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టుకొని మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఈ మజ్జిగ తాలింపునైతే వేసుకోవాలి. ఇలా చుట్టూతా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేయడం వల్ల ప్రతి గారెకి కూడా ఈ పెరుగు చక్కగా పడుతుంది. మేము ఈ పెరుగు గారెలు ఈవినింగ్ 5 or 6 ఆ టైంకి స్నాక్ లాగా తినాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా కూడా మధ్యాహ్నమే చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా ఈ మజ్జిగ తాలింపు ఉండిపోతే కనుక తినేటప్పుడు మళ్ళీ మనం జ్యూస్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిపోతే మజ్జిగ చారులాగా అన్నంలో వేసుకుని కూడా తినేయచ్చు. ఇప్పుడు మనకి
ప్లెయిన్ గారెలు, అలాగే ఈ పెరుగు గారెలు రెండూ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం పాకం రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఒక చిన్న గ్లాస్తో షుగర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకున్నాను. మనం పాకం గారెలు ఎన్ని కావాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా షుగర్ క్వాంటిటీని తీసుకోవాలి. మనం ఈ షుగర్ సిరప్ని స్లోగా కలుపుకుంటూ తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గరిటె నుండి చుక్క స్లోగా పడుతూ ఉంటే తీగ పాకం వచ్చేసినట్టే. ఇలా కాకుండా మనం కొద్దిగా ఈ పాకాన్ని 2 ఫింగర్స్ మధ్య తీసుకొని కొద్దిగా మనం పైకి స్ప్రెడ్ చేస్తే గనక తీగలాగా సాగుతుంది. అలా అయినా సరే తీగ పాకం వచ్చినట్టే. నేను పెరుగు గారెలకు చెప్పినట్టే ఈ గారెలకు కూడా ఇలా ఫోర్క్తో హోల్స్ కనుక చేసుకుంటే లోపలికంతా కూడా పాకం వెళ్ళి గారెలు చప్పగా ఉండకుండా ఉంటాయి. పాకం లోపల వరకు కూడా చక్కగా పడుతుంది. గారెలన్నిటికీ కూడా ఫోర్క్తో హోల్స్ చేసుకున్న తర్వాత పాకాన్ని అన్ని గారెల మీద ఈక్వల్గా పడేటట్టుగా వేసుకోవాలి. అలా చేస్తేనే ఒక గారె చప్పగా ఒకటి తీపిగా ఉండకుండా అన్నిటికీ ఈక్వల్గా పాకం పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం తినడానికి మినిమం ఒక 4 to 5 అవర్స్ ముందే చేసుకుని పక్కన పెట్టుకుంటే గారెలు తినేటప్పుడు చప్పగా ఉండకుండా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పూజలప్పుడు కానీ లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నారు అనుకున్నప్పుడు చక్కగా ఇలాగా మనం పిండి రుబ్బి పెట్టుకొని 3 వెరైటీస్ మనం చేసి పెట్టచ్చు. ఒకటొచ్చేసి స్వీట్ పాకం గారెలు, ప్లెయిన్ గారెలు, అలాగే పెరుగు గారెలు. ఈరోజు మేము ప్లెయిన్ గారెల్ని ఆలు, కాలీఫ్లవర్, పచ్చి శనగపప్పు వేసిన మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నాము. మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఈ గారెలని చట్నీతో కానీ లేదంటే ఇలా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.